వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇవాళ ఉండి లేక తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఉన్న భూములు కోల్పోయి ఉపాధి లేక రోడ్ల మీద పడ్డటువంటి మరి వెనుకబడ్డ ఈ ఆదివాసీ జాతుల గురించి బయటి సమాజం కూడా సానుభూతితోటి సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేమెవరికి శత్రువులు కాదు ఆదివాసులు, కానీ ఆదివాసులను ఎదగనీయాల్సిన అవసరం ఉంది. ఆదివాసులను బతకనిచ్చే విధంగా వాళ్లకు సపోర్ట్ గా ఒకప్పుడు ఈ అడవి రాజ్యంలో ఎవరొచ్చినా ఆనాడు ఆదివాసీ పెద్దలు మా తాతలు ముత్తాతలు ఎవరొచ్చినా హక్కును చేర్చుకున్నటువంటి కల్మషం లేనటువంటి జాతులు ఈ ఆదివాసీ జాతులు. కాబట్టి ఇక్కడటువంటి బిడ్డలు కూడా మరి సంఘీభావంగా ఈ యొక్క వారి హక్కులకు సపోర్ట్ గా రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఆనాడు మన సీఎం గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చి వారి యొక్క పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా రాష్ట్రంలో మొట్టమొదట ఎన్నికల ప్రచారం ములుగు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తల్లుల యొక్క దయతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. స్వతంత్రం వచ్చినట్టు నుంచి కానీ గతంలో కానీ ఎప్పుడు కోయ జాతి బిడ్డలకు మంత్రులుగా పనిచేసే అవకాశం రాలేదు. ఏదైనా తప్పులున్నా ఒప్పులున్నా సద్విమర్శతో సానుకూలంతో తెలియచేయండి. బయట కొంతమంది శత్రువులాగా ట్రీట్ చేస్తా ఉన్నారు. ఎందుకు వచ్చారు వీళ్ళకు, ఎందుకు అని అరే చేసే అవకాశం అధికారం మనకు లేదా? ఇవాళ నేను కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం, కష్టపడి వచ్చిన వాళ్ళం. ఏదో పారాషూట్ నుంచి పైనుంచి దిగుపడితే ఈ మంత్రుల పదవులు రాలే. ప్రజల కోసం ప్రాణాలను పనంగా పెట్టి ఆనాడైనా ఈనాడైనా రేపైనా ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. కానీ కొంతమంది ఓర్వలేక రకరకాల కామెంట్స్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ వెనుకబడ్డ జాతిగా అర్థం చేసుకొని ఎక్కడన్నా మన ప్రభుత్వం నుంచి కూడా మీకు సంక్షేమాలు కానీ పథకాలు కానీ ఇంకేదన్నా ఇబ్బంది జరిగినా మాకు తెలియజేయండి. తప్పకుండా మరి అవన్నీ సరి చేసుకుంటాం. ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఊరూరు ఇప్పుడు సోలార్ కూడా పెట్టి ఎక్కడికక్కడ మన పోడు భూములకు 2 పంటలకు నీటి సౌకర్యం కల్పించాలనేది కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం. తొందరలోనే ఏటునాగరం మన ఊట్లూరు ఐటీడీఏలకు కూడా 12.5 కోట్లతోటి కొత్త ఐటీడీఏలు, మీరు భద్రాచలం అంటే ఆల్రెడీ కొత్తగానే ఉంది, ఈ ఐటీడీఏల నిర్మాణం కూడా చేయబోతున్నాం. ఇంకా ఎస్టీఎస్డిఎఫ్ కూడా 17,000 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ లో మరి కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే గ్రౌండింగ్ వచ్చి గల్లీలలో రోడ్లు కానీ మన యొక్క పంటలకు మరి వ్యవసాయ బోర్లు కానీ చెక్ డ్యామ్ లో కానీ సోలార్ కానీ ఇవన్నీ ఇచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మన సంఘాలు కానీ యువకులు కానీ మహిళలు కానీ ఏదున్నా చెప్పండి, మేము మా ఏమైనా లోపాలున్నా సరి చేసుకొని ఇంకా బాగా పథకాలను ఇంటికి వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి వాస్తవానికి నేను 2 సార్లు మరి మిస్ అయినా, కానీ ఈ రోజు తప్పకుండా పాల్గొంటానని మాట ఇచ్చిన. కానీ ఈ విగ్రహం వెనుక ఇంత ఆవేదన ఉన్నది అనేది నేను ఎప్పుడు డీప్ గా డిస్కషన్ జరగలేదు. చంద్రలింగయ్య గారు వచ్చినప్పుడు అన్న ఇవాళ కాదు రేపు అయితేనేమో కొంచెం ఆదివాసీ దినోత్సవం ఆ రోజు ఇక్కడికి రాలేమని చెప్పాను. మొన్న మా రోడ్ల శాఖ మంత్రుల మీటింగ్ ఉండే అట్లా డిస్టర్బ్ అయింది. కాబట్టి ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగానైనా కూడా ఈ రోజు పాల్గొనే అవకాశం మన మహనీయుడు మన కొమరం భీమ్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా మరి ప్రశ్నించడం, ప్రజల పక్షాన్ని నిలబడడం తప్పకుండా ఉంటది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై ఆదివాసీ. మన ఆదివాసుల ముద్దుబిడ్డ సీతక్క గారికి ఇవాళ కరగూడెం మండలంలో పురుషవంత ప్రాజెక్టు గత 50-60 సంవత్సరాలుగా నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి దాని మీద ఉద్యమాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పురుషవంత ప్రాజెక్టు మనం నిధులు మంజూరు చేపిస్తే కరగగూడెం మండలంలో ఉన్నటువంటి 16 పంచాయతీలు 60 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ గుడాలన్నీ 2 పంటలు పండుతాయి. కరువు అనేది రాదు, పంట అనేది ఎండిపోదు, బతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. కాబట్టి సీతక్క గారు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో మన ఆదివాసులకు బతుకు తెరువు కోసం ఏదైనా చేస్తాం. కానీ మనం సాగునీరు ఇస్తే జీవితాంతం తరతరాలు గుర్తు పెట్టుకుంటారు.
మరి అదొకటి మిగిలిపోయింది. దానికి సీతక్క గారు కూడా పూర్తి స్థాయిలో పులుసు వంద ప్రాజెక్టు విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారిని మరి దృష్టి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి ఆ సీతారామ ప్రాజెక్టు మనకి ఇవాళ మేడారం సమ్మక్క సారక్క కొమరం ఎట్లయితే గుర్తుంటారో ఆ రకంగా పులుసు వంద చూసినప్పుడల్లా సీతక్క గుర్తుండే విధంగా నిధులు మంజూరు చేయాలని నేను కోరుతా ఉన్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.